సార్. అన్నయ్య. నమస్తే సార్. కూర్చోండి. మిమ్మల్ని చూస్తే నాకు చాలా కోపంగా ఉందయ్యా. థ్యాంక్స్ సార్. అదేంటి? అవును సార్, అభిమానించే వాడికి వచ్చే కోపం ఆశీర్వాదమే కదా సార్. నేను మిమ్మల్ని అభిమానిస్తున్నానన్న నమ్మకం ఉంటే మీరిద్దరూ నీ చెప్పేది కాదనకూడదు. చెప్పండి సార్. తీసుకో. ఇవన్నీ సుమతికి. ఆమెకు దూరమైన జీవితం దగ్గర కావాలన్నదే నా ఆశ. నా ఆలోచన తప్పు కాదు, నా నమ్మకం. నిజమే సార్, కానీ భర్త లేని ఆడదానికి వైధవ్యం శాపం కాదు. పువ్వులు గాజులు శత్రువులు కావు. సార్, మీ ఆలోచన అందరికీ ఉండాలిగా. మీరు మీకోసం బతకాలి గాని అందరి కోసం కాదు. ఒకప్పుడు సతీ సహగమనం సాంప్రదాయం, అది ఇప్పుడు నేరం. మనిషిని మానసికంగా సామాజికంగా పెంచలేని ఏ సాంప్రదాయం అయినా హత్య కంటే పెద్ద నేరం. ఆ నేరాన్ని చదువు సంస్కారం ఉన్న నువ్వు చేయడం మరీ పెద్ద నేరం. అసలు నా నిర్ణయాన్ని, నా ఆలోచన గురించి ఇంకా ఆలోచిస్తున్నావంటే నీకు ఇష్టం లేదని అర్థమవుతోంది. లేదు మాస్టారు, లేదు. నా చెల్లెల్ని విధవరాలను చేసింది ఆమె భర్త చావు కాదు, చావని సాంప్రదాయం, చావని కట్టుబాట్లు. మాస్టర్ లాంటి మంచితనం ఇంకా ఈ ప్రపంచంలో బ్రతికే ఉందని నీ నుదుటి మీద బొట్టు సాక్ష్యం కావాలి. ఎగతాళి చేసే ఈ లోకానికి నీ గాజుల చప్పుడు హెచ్చరిక కావాలి. వెళ్ళమ్మా, వెళ్ళి చీర కట్టుకురా. మాస్టర్ గారి ఆశీర్వాదం అయినా నిన్ను చల్లగా చూస్తుంది. వెళ్ళమ్మా. నన్ను లోపలికి రమ్మంటావా? ఇంత వయసు వచ్చినా నీకు ఇదేం బుద్ధయ్యా? అంత తిమ్మిరిగా ఉంటే వేరే పెళ్లి చేసుకుని ఏడవచ్చుగా. ఏంటి నేను నీ పక్కన కూర్చోాలా? అసలు బుద్ధుందయ్యా? మోహన్ చూడు, బెండకాయ మోహన్. నువ్వు ఇంత వయసు వచ్చి కాటి కాలి ఏంటమ్మా, ఏమైంది? చూడయ్యా, నేను లోపలికి రమ్మంటున్నాడు. చూడమ్మా, నీ అందాన్ని చూసి ఆయన మూర్చపోలేదు. ఈ రోజు మంగళవారం, ఆయన మాట్లాడరు, అంతే. Come in. మీ నాన్నగారికి మంగళవారం లోనికి రారుగా, అందుకని. మనసైన మగాడు మల్లెపూలు చేతికిస్తాడా? మరి అభిమానం ఉంటే ఆ మాత్రం తెలుసుకోలేరా?